అండ్ వెల్కమ్ టు డూప్స్. మీకు ఒక ముఖ్యమైనటువంటి విషయం చెప్పాలండి. ఏంటంటే అండమాన్ అడవుల్లో ఒక భయంకరమైనటువంటి పులి బీభత్సాన్ని సృష్టిస్తూ ఉందంట. ఆ పులిని పట్టుకున్న వాళ్ళకి $10,000 నగదు బహుమతిగా ఇస్తాను అని ప్రకటించింది గవర్నమెంట్. అమెరికా నుంచి పోలీసులు దిగారు, దొరకలేదు. ఆస్ట్రేలియా నుంచి పోలీసులు దిగారు, దొరకలేదు. ఆఫ్రికా నుంచి కూడా పోలీసులు దిగారు, కానీ దొరకలేదు. చిట్ట చివరకు మన ఇండియా పోలీసులు రంగంలోకి దూకారట. అక్కడ ఉన్నటువంటి పులిని వాళ్ళు పట్టుకున్నట్టు సమాచారాన్ని మనకు తెలియజెప్పారు. మొత్తం ప్రెస్ వాళ్ళందరూ కూడా ఆ సెల్ దగ్గరికి వెళ్లారు. ఆ సెల్లో వాళ్ళకి ఎదురుపడినటువంటి దృశ్యం ఏంటో మీకు తెలుసా? ఒక ఎలుగుబంటిని స్తంభానికేసి కట్టేసి ఒప్పుకో, నువ్వే పులిని ఒప్పుకో, లేకపోతే చంపేస్తావు అని చెప్తున్నారట. దాంతో ఆ ఎలుగుబంటి భయపడిపోయి నేనే పులిని అని ఒప్పేసుకుందంట. పోలీసు వాళ్ళ సంగతి. ఓకే, ఇక మన డూప్ ఇంటర్వ్యూలో ఈ రోజు మీరు కలుసుకోబోతున్నారు ఒక గోల బాబా గారిని. ఈనాటి మన డూప్ ఇంటర్వ్యూ కార్యక్రమానికి గురువర్యులు పూజ్యులు అయినటువంటి గోల బాబా గారు విచ్చేశారు. వారిని కలుద్దాం. స్వామి నమస్కారం. గోలార్పణం. బాబా థ్యాంక్స్. అవును, నాకు డౌట్ బాబా, ఎవరైనా శివార్పణం కృష్ణార్పణం అంటారు కానీ మీరేంటి బాబా గోలార్పణం అని చెప్పారు? నమస్కారం పెట్టింది నాకే కదమ్మా, రాముడికో కృష్ణుడికో కాదు కదా. నా ఇంటి పేరు గోలా బూచిబాబా, అందుకనే గోలార్పణం అన్నాను. ఓహో, అందుకనే అన్నారా? ఓకే, మీరు ప్రపంచంలోనే బాగా పేరున్నటువంటి బాబాగా ఎలా ఫీల్ అవుతున్నారు? ఫీలింగ్ అయ్యేదేముందమ్మా, ప్రపంచమంతా గోలామయమయ్యేది. ఆ గోల అనేది మీ ఇంటి పేరులోనే ఉంది కదా సార్? అవును. అవును గోల బాబా గారు, మీరు బాబాగా ఎప్పుడు మారారు? నా చిన్నప్పుడు స్వామీజీ కనబడి బాబాగా మారమన్నాడు, అప్పటి నుంచి మారిపోయానమ్మా. అంటే గోల బాబాగా? అవునమ్మా. అంటే మీకు ప్రపంచ సుఖాల మీద విరక్తి కలిగి మీరు బాబాగా మారారన్నమాట. అవును. కానీ బాబా గారు, ఈ సుఖాల మీద విరక్తి కలిగిన వాళ్ళు ఎక్కువగా కార్లలో తిరగరే, మీరు కార్లలో తప్ప మాకు కాలినడకన ఎక్కడా కనిపించరేమిటి? ఎందుకమ్మా, ఆశ్రమంలో రోజు నడుస్తూనే ఉన్నాను. చాలా ఎక్కువగా నడుస్తున్నారు. తీర్థం తీసుకోమ్మా, కపిల తీర్థం. కపిల తీర్థం? అవును బాబా, మీరు ప్రపంచ సుఖాలన్నీ వదిలేశాను అంటున్నారు. మరి సమ్మర్లో ఏమో మీరు కులు మనాలిలో మీ కాటేజ్ కి వెళ్లి హ్యాపీగా గడుపుతూ ఉంటారు. మీరు ప్రపంచ భోగాలను వదిలినట్టు కాదు కదా బాబా? అపార్థం చేసుకున్నారు, మనసుని దేవుడికి అంకితం చేశాను. అంటే మీ దేహాన్ని మీరు సుఖాలకు అంకితం చేశారా స్వామి? అదే, అలా చేసుంటారని చెప్పాను స్వామి. ఓం ఫట్. ఉంగరం రాదా బాబా? బాబా ఇది చాలా అన్యాయం. నాకేమో ఇందాక నుంచి తీర్థము ఈ విభూతి ఇచ్చి అతనికి మాత్రం బంగారు ఇస్తారా? ఆయన కష్టాల్లో ఉన్నాడమ్మా. ఈ మాట నాకు ముందే తెలుసుంటే నేను అదే మాట చెప్పుండేది. ఓకే, నెక్స్ట్ టైం మాత్రం నాకు ఉంగరం ఇవ్వండి బాబా. బాబా మీకు ఈ మాయలు మంత్రాలు ఎలా వచ్చాయి బాబా? ఇదంతా బాబా మయమమ్మా, శక్తిమయము. అంటే మీ శక్తి అంతా జుట్టులో ఉందా బాబా? ఇంకో ప్రశ్న అడుగమ్మా. ఇదేదో బాగుంది. నాకు ప్రోగ్రామ్ అయ్యేలోగా బోలెడన్ని గిఫ్ట్లు వచ్చేలాగా ఉన్నాయి. బంగారు పెన్ను అయితే బాగుండేది, పర్వాలేదు. కానీ బాబా, మీకు విదేశీయుల్లో చాలా మంది భక్తులు ఉన్నారు. అసలు చాలా మంది మిమ్మల్ని ఫాలో అవుతున్నారు. మరి మీకు బోలెడంత ఫండింగ్ కూడా వస్తూ ఉంటుంది కదా? మా ఊరిని డెవలప్ చేశానమ్మా. పంచభూతాల్లో భూతం లేదా? మీరున్నారు కదా సార్. అదే భూతం ఏంటి సార్, నాకు అర్థం కాలేదు. మా ఊర్లో నీరు అని భూతం లేదమ్మా, అందుకోసం నీరు వేయించాను, యూనివర్సిటీస్ కట్టించాను, హాస్పిటల్స్ కట్టించాను. నిజంగా ఈ విషయంలో మీరు చాలా గ్రేట్ సార్. మీరు హాస్పిటల్స్ కట్టించి ఫ్రీగా వైద్యం చేస్తున్నారు. పైగా మీ వాలంటీర్లు కూడా వచ్చి వాళ్ళు కూడా సేవలు చేస్తున్నారు. మా సేవ చేస్తాం. నిజంగా చాలా గొప్ప విషయం సార్. మీరు చాలా మందికి జీవనోపాధి కలిగిస్తున్నారు సార్. మీరు దేవుడు సార్, దేవుడు సార్, దేవుడు. ఏమో బాబాల మీద నమ్మకం లేదా? కాదు సార్, మంచి పనులు చేసే వాళ్ళు ఎవరైనా దేవుడితో సమానం అని నా నమ్మకం సార్. బాబా మీకు ఇంత పలుకుబడి ఉంది కదా, మీరు రాజకీయాల్లోకి రావచ్చు కదా? రాజకీయాలు రాక్షసులు రెండు దుష్టశక్తులేనమ్మా. అవును బాబా, రెండు రా అనే అక్షరంతో రాక్షసులు రాజకీయాలు. రాజకీయాలు లేనప్పుడు రాక్షసులు ప్రజల్ని ఇబ్బంది పెట్టారమ్మా. మరి రాక్షసులు పోయిన తర్వాత రాజకీయ నాయకులు జనాల్ని భయపెడుతున్నారంటారా సార్? అవునమ్మా. అవును బాబా, మీరు ఈ మధ్య మీ పుట్టినరోజు వేడుకల్ని చాలా ఆర్భాటంగా చేసుకుంటున్నారు కదా, మరి మీరు నిరాడంబర భక్తులైతే ఈ ఆర్భాటాలన్నీ ఎందుకు? అవన్నీ భక్తులు చేస్తున్నారమ్మా. బాబా ఏమైనా ఇస్తున్నారా? లేదమ్మా, గోపుకుంటున్నా. మీరు ఇప్పటి వరకు సాధించింది ఏంటి బాబా? ప్రేమ సాధించానమ్మా. ఎవరి ప్రేమ? భక్తులది. ఓహో, భక్తుల ప్రేమ సాధించారనమాట. బాబా మీ దగ్గరికి చాలా మంది రాజకీయ నాయకులు వస్తూ ఉంటారు కదా, మరి మీది ఏ పార్టీ? నాది ఒకే పార్టీ అమ్మా. అంటే మీ పార్టీ గుర్తు ఒక్కటనమాట? ఒకటి కాదమ్మా, దేవుడి పార్టీ. బాబా మీరు మీ శక్తులతో మీ జుట్టులో నుంచి శివలింగాలు, గాలిలోంచి ఉంగరాలు ఇవన్నీ తీస్తూ ఉంటారు కదా, మీకు గనక నిజంగా అంత శక్తి ఉంటే మీరు పాకిస్తాన్ లో భూకంపాలు, సునామీలు ఇవన్నీ ఆపొచ్చు కదా? ఓం ఫట్. ప్రస్తుతానికి తీసుకో అమ్మా.
ఏంటి బాబా ఇది? ఇక్కడ ఉండే బుడగల్లో నుంచి ఇంకో బుడగ తీసుకొచ్చి నాకు ఇచ్చారా? మరి చీప్ గా ఉంది బాబా మీ గిఫ్ట్, నాకొద్దు. ఏం కాదు బాబా, మీరు ఇలా అన్నారు కాబట్టి ఇది వచ్చింది. మీరు ఇక్కడి నుంచి తీసుంటే ఏమైనా వచ్చుండేదేమో. పేర్లు వచ్చాయేమో. వద్దులేండి బాబా, మీరే పెట్టుకోండి. బాబా, మీరు ఎక్కువగా ధనవంతులకి, మీ చుట్టాలకి, బంధువులకి కాస్ట్లీ గిఫ్ట్లు లైక్ రింగులు, డైమండ్లు ఇలాంటివి ఇస్తూ ఉంటారు అని విన్నాను. ఈ రోజు నిజంగా అది ప్రూవ్ అయింది బాబా. ఎందుకంటే మీరు నాకు ఆఫ్టర్ ఆల్ పెన్ను, బుడగలు, విభూతి ఇవే ఇచ్చారు. మీరు ఒక్క కాస్ట్లీ గిఫ్ట్ కూడా నాకు ఇవ్వలేదు బాబా. ఉండమ్మా, ఎదుగు. అట్ లాస్ట్ నాకు ఒక సెల్ ఫోన్, అది కూడా చాలా చీప్ క్వాలిటీది ఇచ్చారు బాబా. నాకు వద్దు బాబా. చూడండి బాబా, ఇంకేమైనా కాస్ట్లీ అందులో ఉందేమో. ఏం లేవమ్మా. అబ్బా సరిగ్గా చూడండి బాబా. లేవమ్మా. ఒక్కసారి సరిగ్గా నా కోసం చూడండి. నువ్వే చూసుకో అమ్మా. ఇందులో ఏమీ లేవే. బహుశా పెట్టుకుంటే ఏమైనా వస్తాయేమో, చూద్దాం. ఏంటి, పెట్టుకుంటే ఉన్నది కూడా మాయమైపోయింది. సెల్ ఫోన్ ఒకటి లాభం ప్రోగ్రామ్ లో వచ్చింది. డూప్ ఇంటర్వ్యూ అయిపోయింది కదా, ఫట్. ఇప్పుడు డూప్ న్యూస్ లోకి వెళ్లే ముందు ఒక చిన్న బ్రేక్.